మీకు మ్యాథ్స్ అంటే భయమా? మీరు మ్యాథ్స్లో పూరా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పక చూడండి. అయితే ఇప్పుడు మ్యాథ్స్లో పూర్ స్టేజ్ నుంచి టాపర్ స్టేజ్కి వచ్చిన ఒక స్టూడెంట్ యొక్క రియల్ టైమ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ విని మీరు కూడా మ్యాథ్స్ అంటే భయం పోగొట్టుకోండి, మ్యాథ్స్తో ఆడుకోండి, మ్యాథ్స్లో బెస్ట్ స్టూడెంట్ అవ్వండి. సో మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కొత్త వీడియోలు చూడండి, దాంట్లో అవసరం ఉన్న ఫ్రెండ్స్కి వీడియోలు షేర్ చేయండి. కొత్త రియల్ టైమ్ ఇన్స్పిరేషన్ వీడియో చూసి మీరు కూడా మీ లైఫ్లో సక్సెస్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళ సక్సెస్కి కూడా మీరు కారణం అవ్వండి. హాయ్ హలో గైస్, దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధృవ ఎంటర్టైన్మెంట్స్. 2005 7th క్లాస్ మ్యాథ్స్. అమ్మో మ్యాథ్స్ అనక్కడ బాబు నాకు భయం వేస్తుంది అని చాలామంది అనుకుంటారు కదా. సేమ్ ఇలాగే ఈ 3 words వినగానే ఇప్పటికీ ఒక స్టూడెంట్కి భయం వేస్తుంది. కానీ ఆ భయం 2005 సంవత్సరంలో ఏమైందనో, 7th క్లాస్లో ఏమైందనో, మ్యాథ్స్ అంటే భయమో అని కాదండి. ఆ 7th క్లాస్ సమ్మర్ హాలిడేస్లో అతను ఆ డెసిజన్ తీసుకోకపోతే అతని లైఫ్ ఎలా ఉండేదో ఏమో అని ఊహించుకుంటూ భయపడుతున్నాడు. ఆ స్టూడెంట్ అలా భయపడుతున్నాడంటే లైఫ్లో మ్యాథ్స్ అంటే ఎంత ఇంపార్టెంటో మీరే గమనించండి. అంత ఇంపార్టెంట్ అయిన మ్యాథ్స్ని మనోడు ఎలా గుప్పెట్లో పెట్టుకున్నాడో చూద్దాం. ఒక స్టూడెంట్, అతనితో పాటు 2 క్లాస్మేట్స్ 7th క్లాస్ చదువుతున్నప్పుడు ఫస్ట్ పీరియడ్ ఇంగ్లీష్, సెకండ్ పీరియడ్ మ్యాథ్స్, థర్డ్ పీరియడ్ తెలుగు చెప్పేవారు. వాళ్ళకి మ్యాథ్స్ రాకపోవడం వల్ల మ్యాథ్స్కి భయపడి, మ్యాథ్స్ సార్కి భయపడి వాళ్ళు క్లాస్లో లాస్ట్ రోలోనే కూర్చునేవారు. దాంట్లో పెద్ద జోక్ ఏంటంటే ఆ స్టూడెంట్కే మ్యాథ్స్ రాదంటే అతనితో పాటు అతని క్లాస్మేట్ ఇతని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్లో డౌట్స్ అడుగుతూ ఇబ్బంది పెట్టేవారు. అరే నాకే మ్యాథ్స్ రాదురా బాబు అంటే మీరు నాకన్నా దరిద్రులు ఏంటారు అయ్యా. ఫ్రెండ్స్ మీకు కూడా అన్నట్లయితే ఆ ఫ్రెండ్స్ నేమ్స్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. వాళ్ళు అడిగిన డౌట్స్కి ఆ స్టూడెంట్ అతనికి ఉన్న మ్యాథ్స్ నాలెడ్జ్తో కింద మీద పడి ఆ డౌట్స్ని క్లియర్ చేసేవారు. ఆ స్టూడెంట్ నాకు ఇది ఎక్కడి బాధరా అనుకునే లోపు మ్యాథ్స్ సార్ ఎగ్జామ్స్ పెట్టేవాడు. ఆ ఎగ్జామ్స్లో ఈ ముగ్గురికి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. తక్కువ మార్క్స్ వచ్చాక ఇంకేం చేస్తామండి, జస్ట్ సరెండర్ అయిపోవాల్సిందే. సో వీళ్ళ ముగ్గురికి చాలా తక్కువ మార్క్స్ రావడంతో మ్యాథ్స్ సార్ వీళ్ళని తుక్కు కొట్టేవాడు. అయితే ప్రతి ఎగ్జామ్లో ఇలాగే తక్కువ మార్క్స్ రావడంతో వాళ్ళ సార్ అలాగే కొట్టడంతో ఆ స్టూడెంట్ ఆ దెబ్బలు భరించలేక ఎగ్జామ్ రాసిన తర్వాత రోజు, అదే మార్క్స్ అనౌన్స్ చేసే రోజు, ఫస్ట్ పీరియడ్ ఇంగ్లీష్ అయిపోగానే మ్యాథ్స్ సార్ వచ్చే ముందే ఇతను వాష్రూమ్కి వెళ్ళేవాడు. తిరిగి మ్యాథ్స్ పీరియడ్ అయిపోగానే తెలుగు పీరియడ్ స్టార్ట్ అయ్యాక 5 minutesకి క్లాస్కి తిరిగి వచ్చేవాడు. అయితే ఇలా చాలాసార్లు చేయగా వాళ్ళ క్లాస్ లీడర్ దీన్ని గమనించి నువ్వు ప్రతిసారి మ్యాథ్స్ పీరియడ్లో ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా నాకు స్టమక్ పెయిన్ వస్తుంది అందుకే వాష్రూమ్కి వెళ్తున్నానని చెప్పేసి తప్పించుకునేవాడు. పాపం మీ కష్టం భగవానికి కూడా రాకూడదండి. అంటే అతని అదృష్టం కొద్దీ ఏ ఒక్కసారి కూడా మ్యాథ్స్ సార్ అతనికి గుర్తు చేయలేదు, అతన్ని అడగలేదు, ఎప్పుడు దొరకలేదు. ఏం అదృష్టం భయ్యా, లక్కీ బాయ్. అయితే ఒకసారి ఇతని మార్క్స్ చూసి మ్యాథ్స్ సార్ ఇతను ఎక్కడా అని చెప్పేసి క్లాస్ లీడర్కి అడగా అతనికి స్టమక్ పెయిన్ వచ్చింది, వాష్రూమ్కి వెళ్ళాడని చెప్పాడు. సో అప్పుడు మ్యాథ్స్ సార్ ఇనే ఫీలింగ్, నాకు కూడా ఒకరోజు వస్తుంది రా, అప్పుడు చూసుకుంటా. అయితే ఫైనల్ ఎగ్జామ్స్కి 1 నెల ముందు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గాచారం గంటా మారేతో ఖుదాబీ క్యా కరేగా అనే ఎగ్జామ్ రిజల్ట్ అనౌన్స్ చేసిమంటే రోజు ఎప్పటిలాగే ఎగ్జామ్ రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారని చెప్పేసి ఆ స్టూడెంట్ ఇంగ్లీష్ పీరియడ్ అయిపోగానే మ్యాథ్స్ సార్ వచ్చే ముందు వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. మ్యాథ్స్ పీరియడ్ అయిపోయి తెలుగు పీరియడ్ స్టార్ట్ అయ్యి ఒక 5 minutes అయినాక ఎప్పటిలాగే అతని క్లాస్కి తిరిగి వస్తాడు. అప్పుడు అతను చూసిన ఘోరం ఏంటంటే వాళ్ళ తెలుగు టీచర్ రాకపోవడంతో మ్యాథ్స్ సార్ మ్యాథ్స్ పీరియడ్ అయిపోయినా కూడా తెలుగు పీరియడ్లో మ్యాథ్స్ క్లాస్ చెప్తూ ఉంటాడు. క్లాస్ చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో వీళ్ళ 2 ఫ్రెండ్స్ యొక్క ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే అతనితో ఉండే 2 క్లాస్మేట్స్కి కోటింగ్ అయిపోయి ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు. అప్పుడు ఆ మ్యాథ్స్ సార్ ఆ స్టూడెంట్ని ఇంతసేపు ఎక్కడికి వెళ్ళవరా అని అడిగి క్లాస్లోకి అలౌ చేస్తాడు. అండ్ ఆ స్టూడెంట్ని క్లాస్ లీడర్ నుంచి అతని ఎగ్జామ్ పేపర్ కలెక్ట్ చేసుకోమని చెప్తాడు. వెంటనే ఆ స్టూడెంట్ భయపడుతూ క్లాస్ లీడర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ పేపర్ తీసుకొని భయపడుతూ ఆ సార్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఆ సార్ ఇతని ఎగ్జామ్ పేపర్ తీసుకొని మార్క్స్ చూసి ఇతని ఏమనాలో తెలియక సైలెంట్గా సీరియస్గా అతనే చూస్తూ ఉంటాడు. ఇయర్ స్టార్టింగ్లోని ఫస్ట్ ఎగ్జామ్ నుంచి లాస్ట్ ఎగ్జామ్ వరకు అతని మార్క్స్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతో మ్యాథ్స్ సార్కి కోపం వచ్చి అతన్ని తీవ్రంగా కొట్టాడు. కొట్టడమే కాక అతని క్లాస్మేట్స్ అంత ముందు చాలా ఇన్సల్ట్ చేశాడు. ఆ తర్వాత రోజు ఆ స్టూడెంట్కి ఆ సార్ కొట్టిన దెబ్బల పెయిన్ తగ్గినప్పటికీ ఆ సార్ అతని క్లాస్మేట్స్ ముందు ఇన్సల్ట్ చేసిన పెయిన్ మాత్రం తగ్గలేదు. అయితే అది మనసులో పెట్టుకొని అప్పటి నుంచి ఫైనల్ ఎగ్జామ్ అయ్యే వరకు అతని క్లాస్ లీడర్తో కలిసి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసి ప్రాక్టీస్ చేసి హార్డ్ వర్క్ చేసి ఎంతో కష్టపడి ఫైనల్ ఎగ్జామ్ రాస్తాడు. ఆ ఎగ్జామ్ అటెంప్ట్ ఆ స్టూడెంట్కి సాటిస్ఫాక్షన్ అనిపించదు. అయితే ఆ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోగానే వీళ్ళంత త్వరగా అతను మ్యాథ్స్ నేర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ అతనికి సమ్మర్ హాలిడేస్ ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులు మాత్రమే టైం ఉన్నది. అప్పుడే ఆ స్టూడెంట్ గ్రేట్ డిసిజన్ తీసుకున్నాడు. ఆ గ్రేట్ డిసిజన్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్ మొత్తం సాక్రిఫైస్ చేసి ఆ సమ్మర్ హాలిడేస్ టైం మొత్తం మ్యాథ్స్ నేర్చుకోవడానికి ట్యూషన్ వెళ్దామని ఫిక్స్ అయ్యాడు. దానికోసం ఆ స్టూడెంట్ వేరే మ్యాథ్స్ సార్ని కలిసి ఒక రోజులో అతనికి మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్ అతనికి ఒక్కనికి మాత్రమే ట్యూషన్ చెప్పమని ఏడుస్తూ ఆ సార్ని రిక్వెస్ట్ చేశాడు. అలా ఆ స్టూడెంట్ ఏడుస్తూ చెప్పడంతో అతని యొక్క కమిట్మెంట్ నచ్చి ఆ సార్ ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకుంటాడు.
అప్పటి ఆ స్టూడెంట్ సమ్మర్ హాలిడేస్లో ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ట్యూషన్ వెళ్తూ మిగతా టైంలో ఇంటికి రాగానే ట్యూషన్లో చెప్పిన విషయాలను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ మ్యాథ్స్ పై పట్టు తెచ్చుకున్నాడు. ఒకటే జననం ఒకటే మరణం. అంతలోనే సమ్మర్ హాలిడేస్ అయిపోవడంతో అతను 8th క్లాస్కి ప్రమోట్ అయ్యాడు. 8th క్లాస్లో మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఆ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ చూసి ఏ సార్ అయితే అతన్ని కొట్టాడో ఆ సారే మార్క్స్లో ఇంప్రూవ్మెంట్ చూసి అతన్ని కీబిటప్ అని మెచ్చుకున్నాడు. అనే మ్యాథ్స్ సబ్జెక్ట్లో హార్డ్ వర్క్ చేస్తూ 8th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్లో అతను 60% అబోవ్ మార్క్స్ తెచ్చుకొని యావరేజ్ స్టూడెంట్గా నిలిచాడు. దానితో అతన్ని కొట్టిన మ్యాథ్స్ సార్ అతన్ని వెరీ గుడ్ అని మెచ్చుకున్నాడు. అయితే 8th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ అతనికి సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవడంతో అతను 9th క్లాస్లోకి వెళ్ళాక మ్యాథ్స్లో మరింత కష్టపడి ఎక్కువ ప్రాక్టీస్ చేసి 9th క్లాస్ ఎగ్జామ్స్లో 80% అబోవ్ మార్క్స్ మ్యాథ్స్లో సాధించాడు. అలా 80% అబోవ్ మార్క్స్ సాధించి క్లాస్లో ఎవే యావరేజ్ స్టూడెంట్గా నిలిచాడు. ఆ స్టూడెంట్ని కట్టెతో కొట్టే మ్యాథ్స్ సార్ ఆ మార్క్స్ చూసి అతనికి క్లాస్ అందరితో చప్పట్లు కొట్టించి ఎంకరేజ్ చేశాడు. అయినా కానీ ఆ స్టూడెంట్కి 9th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్తో సాటిస్ఫాక్షన్ లేకపోవడంతో 10th క్లాస్లో మరింత కష్టపడి మరింత హార్డ్ వర్క్ చేసి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో మ్యాథ్స్లో అతని స్కూల్లోనే టాపర్గా నిలిచాడు. దానితో అతని క్లాస్మేట్స్ అందరూ అతని స్కూల్లో టీచర్స్ అందరూ అతన్ని చాలా మెచ్చుకున్నారు. అలా ఆ స్టూడెంట్ మ్యాథ్స్ సబ్జెక్ట్లో పూర్ స్టూడెంట్ నుంచి టాపర్ స్టూడెంట్గా మారాడు. అయితే రియల్ టైమ్ స్టోరీలో మనం ఏం తెలుసుకున్నామో మాట్లాడుకుందాం. ఆ స్టూడెంట్ యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ అతని డౌట్స్ అడిగినప్పుడు అతనికి రాదు అని చెప్పకుండా అతని కింద మీద పడి ఎలా వాళ్ళ డౌట్స్ క్లియర్ చేశాడో మనం కూడా ఎవరైనా వ్యక్తి సాయం అడిగినప్పుడు మనకు అయినంత వరకు వాళ్ళ కష్టాన్ని తీర్చడంలో సహాయపడాలి. అలాగే మ్యాథ్స్ ఎగ్జామ్ రిజల్ట్ అనౌన్స్ చేసే రోజు ఆ స్టూడెంట్ ఎలా తప్పించుకొని తర్వాత అన్ని పనిష్మెంట్స్ ఒకటేసారి తీసుకొని బాధపడ్డాడో మీరు కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించకుండా తిరగకుండా ఆ పనిష్మెంట్ని అప్పునే అనుభవించి ఒక మంచి గుణపాఠం నేర్చుకోండి. మీరు కూడా లైఫ్లో ఒక మంచి హోదాలో ఉండండి. ఈ రియల్ టైమ్ స్టోరీలో ఆ స్టూడెంట్ని వాళ్ళ మ్యాథ్స్ సార్ ఇతనికి మ్యాథ్స్ రాదని చెప్పేసి వాళ్ళ క్లాస్మేట్స్ అందరి ముందు ఇన్సల్ట్ చేస్తాడు. అయితే ఈ స్టోరీలో అతను ఎలాగైతే మాటలతో సమాధానం చెప్పకుండా అతని సక్సెస్తో ఎలా సమాధానం చెప్పాడో అలాగే మిమ్మల్ని కూడా ఎవరైనా ఇన్సల్ట్ చేసినట్లయితే మీరు కూడా వాళ్ళకి మాటలతో సమాధానం ఇవ్వకుండా వాళ్ళు ఇన్సల్ట్ చేసిన మాటలను గుర్తుపెట్టుకొని మీరు కష్టపడుతున్న సమయంలో అలసిపోయినప్పుడు నెగిటివ్గా ఫీల్ అయినప్పుడు ఆ మాటల్ని మోటివేషనల్ వర్డ్స్ లాగా ఫీల్ అయ్యి ఇంకా ఎనర్జెటిక్తో కష్టపడి దాంట్లో సక్సెస్ సాధించాలి. ఆ సక్సెసే నేను ఇన్సల్ట్ చేసిన వానికి సమాధానం చెప్తుంది. ఈ రియల్ టైమ్ స్టోరీలో ఆ స్టూడెంట్ తనకి మ్యాథ్స్ రాదని భయపడకుండా అతని కసితో ఎంతో కష్టపడి కొన్ని త్యాగాలు చేస్తూ ఆయన పూర్ స్టేజ్ నుంచి టాపర్ స్టేజ్కి ఎలా ఎదిగాడో మీరు కూడా ఏదైనా విషయం రాకపోతే ఏదైనా విషయంలో పూరైతే మీరు కూడా దానికి భయపడకుండా ఎంతో కష్టపడి కొన్ని త్యాగాలు చేస్తూ ఆ విషయాన్ని నేర్చుకొని ఆ విషయంలో ఎక్స్పర్ట్ అవ్వండి. ఈ రియల్ టైమ్ స్టోరీలో ఆ స్టూడెంట్ తనకు మ్యాథ్స్ రాదని తెలుసుకున్నాక అతని సమ్మర్ హాలిడేస్ మొత్తం త్యాగం చేసి ఎలా కష్టపడి ఆ సబ్జెక్ట్ నేర్చుకొని ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయ్యాడు. అలాగే మీరు కూడా ఏదైనా విషయం రానట్లయితే దాంట్లో నాలెడ్జ్ లేనట్లయితే ఆ విషయం నాకెందుకు రాదని చెప్పేసి కసితో నేర్చుకొని కొన్ని త్యాగాలు చేస్తూ కష్టపడి దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వండి. అయితే మన స్టోరీలో ఆ స్టూడెంట్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ అంటూ పూర్ స్టేజ్ నుంచి టాపర్ స్టేజ్కి ఎలా ఎదిగాడో మీరు కూడా ఏదైనా రంగంలో విజయం సాధిస్తుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే పక్క వాళ్ళు పొగుడుతున్నప్పుడు ఆ పొగడతలకు లొంగకుండా ఆ మెట్టు దగ్గరే ఆగకుండా ఎన్నో విజయాలు సాధిస్తూ మరెన్నో మెట్లు ఎక్కుతూ ఉన్నత స్థాయి చేరే వరకు కష్టపడాలి. ఎంతలా ఎదగాలంటే ఆ ఉన్నత స్థానానికి మనం గుర్తింపు తెచ్చేలా ఎదగాలి. సో మరెన్నో ఇలాంటి రియల్ టైమ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కావాలంటే సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.